మరణం మనిషి జీవితంలో ఒక చివరి గమ్యం కాదు. అది ఒక కొత్త ప్రయాణం ప్రారంభం. మనిషి శరీరం చనిపోయిన తర్వాత ఆత్మకు ఏమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పిన పవిత్ర గ్రంథం గరుడ పురాణం. ఒక మనిషి చివరి శ్వాస తీసుకున్న క్షణంలో ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది. కాని అది వెంటనే శాంతిని పొందదు. ఆ సమయంలో యమదూతలు ఆత్మను తీసుకెళ్లడానికి వస్తారు. మంచి పనులు చేసిన వారికి ఆ యమదూతలు దయతో ఉంటారు. కాని పాపాలు చేసిన వారికి వారి రూపం భయంకరంగా కనిపిస్తుంది. ఆత్మను యమలోకానికి తీసుకెళ్లే మార్గం యమపథం. ఈ మార్గం 13 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో ఆత్మ తన జీవితాన్ని గుర్తుచేసుకుంటుంది. మన కుటుంబ సభ్యులు చేసే పిండ ప్రదానం ఆత్మకు ఆహారం, శక్తి ఇస్తుంది. అందుకే మరణానంతరం చేసే కర్మలు చాలా ముఖ్యమైనవి. తర్వాత ఆత్మ యమలోకం చేరుతుంది. అక్కడ యమధర్మరాజు ఆత్మ చేసిన పాపాలు, పుణ్యాలు చూసి తీర్పు ఇస్తాడు. మంచి పనులు ఎక్కువైతే ఆత్మ స్వర్గానికి వెళుతుంది. పాపాలు ఎక్కువైతే ఆత్మ నరకంలో శిక్షలు అనుభవిస్తుంది. గరుడ పురాణం చెబుతుంది, ప్రతి పాపానికీ ఒక ప్రత్యేక శిక్ష ఉంటుంది. ఉదాహరణకు, మోసం చేసినవారు, అబద్ధాలు చెప్పినవారు, ఇతరులకు హాని చేసినవారు వివిధ నరకాల్లో బాధపడతారు. కాని ఇది శాశ్వతం కాదు. శిక్ష పూర్తయిన తర్వాత ఆత్మ మళ్లీ జన్మిస్తుంది. ఇది ఒక సత్యం. మన జీవితం మన కర్మల ఫలితం. ఈ రోజు మనం చేసే పనులు రేపటి మన గమ్యాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మనిషి మంచి మార్గంలో నడవాలి, ధర్మం పాటించాలి, ఇతరులకు సహాయం చెయ్యాలి, నిజాయితీగా జీవించాలి. ఎందుకంటే మరణం తర్వాత కూడా మన ప్రయాణం కొనసాగుతుంది. ఇది గరుడ పురాణం చెప్పిన గొప్ప సత్యం.